హాయ్ ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాటర్న్లో వెళ్తున్నాము. ఇది కొంచెం బైలింగ్వల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. కొన్ని కీవర్డ్స్ వొకాబులరీ మాత్రం మీరు దాని బాధ్యత మీరే తీసుకోవాలి. సో ఒకసారి మనం ఇండియన్ జియోగ్రఫీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఏపీ జియోగ్రఫీ ఆ 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు మీకు ఐడియా ఉంది. పేపర్ 2లో హిస్టరీ అండ్ జియోగ్రఫీలో మనకు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనే పేరుతో ఎన్ని విత్ ఇంటర్నల్ చాయిస్ మన 15 క్వశ్చన్స్, అంటే 11 to 15 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది క్లైమేటిక్ ఎలిమెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ వాటికి సంబంధించి ఉందండి. ఓకే, ఇది మనకు ఫ్లోరా అండ్ ఫౌనా అంటే కొంచెం ఎన్విరాన్మెంటల్ టైప్ ఉంది. ఇది మనకు హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. ఇది మనకు ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించి ఉంది. ఇది మనకు ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి ఉంది. సో ఫస్ట్ ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇండియావి అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏపీకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదిగోండి, ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్. వాడు ఇక్కడ ఇంకా మిగతా ఏమి చూడట్లేదు, ఇది ఒక్కటి చూస్తాడు అంతే. ఫిజికల్ ఫీచర్స్ అనే దాని మీదనే క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు. ఓకే, సరే, ఇండియా అయిపోయింది కాబట్టి ఏపీకి సంబంధించి మనం చూస్తే ఏపీకి సంబంధించి ఓన్లీ ఏపీకి సంబంధించి మనం ఇప్పుడు చెప్తున్నాము. ఏపీలో ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేటిక్ చేంజెస్, సాయిల్ టైప్స్ అంటే శీతోష్ణ స్థితి మార్పులు అని ఇచ్చాడు. అది యాక్చువల్గా శీతోష్ణకి సంబంధించిన క్వశ్చన్. నేలల్లో రకాలు, నదులు, నీరు, ఓకే, వాగులు, జియాలజీ, భూభౌతిక, భూగర్భ, శిలలు, ఖనిజ వనరులు, ఓకే, ఇక్కడ మెటల్స్, లోహాలు, క్లే, మట్టి, నిర్మాణ పదార్థాలు, రిజర్వాయర్స్, డ్యామ్స్, ఫారెస్ట్స్, మౌంటైన్స్. ఇవి మళ్ళీ అక్కడ డిస్కస్ చేస్తాం. ఫ్లోరా ఫౌనా సపరేట్గా ఒక చాప్టర్ ఉంది. ఓకే, ఫారెస్ట్ టైప్స్, వెజిటేషన్, అడవుల యొక్క వర్గీకరణ, ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వాడు అంటే ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో ల్యాండ్ ఫార్మ్స్ అన్నప్పుడు మనం ఎటువంటి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫీచర్స్ అన్నప్పుడు ఎటువంటి సమాధానం రాయాల్సి ఉంటుందో గమనించుకోండి. ఫిజికల్ ఫీచర్స్ అనే టైటిల్తో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు 50% క్వశ్చన్ దీని మీద రాయాలి. ఓకే, మిగతా 50% క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ మిగతా వాటి మీద రాయాలి. అంటే ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్. మనకు ఫిజికల్ ఫీచర్స్ ఎక్కడి వరకు ఉందండి? ఫిజికల్ ఫీచర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ ఈ ల్యాండ్ ఫార్మ్స్, శీతోష్ణ స్థితి మార్పులు, ఓకే, నేలలో రకాలు ఇక్కడ వరకు వస్తుంది. రిసోర్సెస్ అంటే ఏంటి? మనకు మెటల్స్, ఖనిజ వనరులు, అడవులు, ఇవన్నీ రిసోర్సెస్ కిందకు వస్తుంది. అర్థమవుతుంది? అంటే క్వశ్చన్లో మనకు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడంటే అమ్మ, ఈ చాప్టర్కి సంబంధించి ఇలా అడుగుతున్నాడు. తెలుగులో చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫిజికల్ ఫీచర్స్ అంటున్నాడు, ల్యాండ్ ఫార్మ్స్ అని అంటున్నాడు, లేదా ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అని అంటున్నాడు. ఈ రెండు ఒకటే ఇంచుమించు, ల్యాండ్ ఫార్మ్స్, ఫిజియోగ్రఫిక్ డివిజన్స్. ఫిజికల్ ఫీచర్స్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం స్పష్టత కరువై ఉంది అక్కడ. ఫిజికల్ ఫీచర్స్, భౌతిక లక్షణాలు అన్నప్పుడు వీటి మీద ఫోకస్ పెడుతూ మిగతావి రాయాలి. ఎక్కడి వరకు రాయాలి అని అంటే ఇంచుమించు మనం నేలల వరకు, వీలుంటే అడవుల వరకు కూడా రాయాలి. నేలల వరకు అయితే ఖచ్చితంగా రాయాలి. అర్థమవుతుంది? అంటే ఫిజికల్ ఫీచర్స్ చెప్తున్నప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ కోసం రాస్తూ అలాంగ్ విత్ ల్యాండ్ ఫార్మ్స్ వీ హ్యావ్ టు ప్రజెంట్ అబౌట్ ఏంటండి, రివర్స్, రాక్స్, ఓకే, సాయిల్ టైప్స్, వీలుంటే మినరల్స్ కూడా రాస్తే మంచిదే. వాటి కోసం రాయాలి. అర్థమవుతుందా? సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటాం. మీకు క్వశ్చన్ ఫిజికల్ ఫీచర్స్ అన్నప్పుడు నేను మీకు అదే చెప్తున్నాను. మనం ఎక్కడ వరకు ఇంచుమించు రాక్స్, మినరల్స్ వరకు కూడా రాయాల్సి ఉంటుంది. 1.22 పాయింట్స్ సాయిల్స్ కోసం, రివర్స్ కోసం అట్లా. ఓకే, ఇది ఎక్కువ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ల్యాండ్ ఫార్మ్స్ మీద ఎక్కువ ప్రజెంట్ చేయాలంటే క్వశ్చన్ చూపెడతాను. క్వశ్చన్
ఫిజికల్ ఫీచర్స్ అన్నప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మిగతా 50%లో ఇవి రాయాలి. ఏమి క్లైమేట్, శీతోష్ణ స్థితి, రివర్స్, ఓకే, మెటీరియల్, ఓకే, సాయిల్స్, వాటి కోసం రాయాలి. ఓన్లీ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ల్యాండ్ ఫార్మ్సే రాయాలి. మనకు 3 ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్: ప్లెయిన్స్, ప్లాట్యూ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. అర్థమవుతుందా? నేను క్వశ్చన్ ఏది చెప్తున్నానో దాని కింద ఆన్సర్, దానికి సూటబుల్ ఆన్సరే రాయాలి. మనం వాడు ఇది అడుగుతున్నాడు ఫిజికల్ ఫీచర్స్ అంటే మనం కేవలం ఇది రాసేసి క్లోజ్ చేస్తున్నాం, మార్కులు 50% ఇస్తాడు. ఓకే, ల్యాండ్ ఫార్మ్స్ అన్నప్పుడు ఫిజికల్ ఫీచర్స్ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ డిఫరెన్సెస్ని గమనించుకోండి, ఎందుకంటే వాటి మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు చాప్టర్ 1లో ఏపీకి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఎగ్జామిన్ ద ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నాడు. ఎగ్జామిన్ ద ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు. అంటే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అడిగినప్పుడు వాడు క్లియర్గా ఇచ్చాడు: కోస్టల్ ప్లైన్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అంటున్నాడు, ద ఫీచర్స్ అని కూడా అంటున్నాడు. అంటే వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ప్రాధాన్యత ఏమి అంటే ప్లెయిన్స్ యొక్క లక్షణం, దాని యొక్క సర్ఫేస్ ఎట్లా ఉంది, అది ఎట్లా ఫార్మ్ అయ్యింది, అదేవిధంగా దాని యొక్క ఏంటి ఇంపార్టెన్స్, దాని ప్రాధాన్యత ఏంటి మన ఏపీలో. ఈస్టర్న్ ఘాట్స్, దాని యొక్క లక్షణం, ఎటువైపు ఉంది, సగటు ఎత్తు ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది, అది ఏ విధంగా ఏర్పడింది. ఓకే, అండ్ ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అంటే అక్కడ అడవులు ఉన్నాయా, అక్కడ ఏమైనా వ్యవసాయం చేస్తున్నామా, అక్కడ ఏదైనా శీతోష్ణకు సంబంధించిన అంశం ఉందా, అక్కడ ఇంకా ఎటువంటి ట్రైబ్స్ ఉన్నారు, అక్కడ వన్యప్రాణి ఎలా ఉంది, అలాంటిది రాయాల్సి ఉంటుంది. ఓకే, విడివిడిగా ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం, కన్సాలిడేట్గా కూడా మీరు కొంచెం చేసుకుంటే బెటర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ జోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక లక్షణాలు అన్నాడు. ఇక్కడ ఏంటి, ల్యాండ్ ఫార్మ్స్ అనలేదు, ఫిజియోగ్రఫీ అనలేదు, జోగ్రఫికల్ ఫీచర్స్ అన్నాడు. జోగ్రఫికల్ ఫీచర్స్ అని అంటే ల్యాండ్ ఫార్మ్స్ మీద ఎక్కువగా రాయాలి, నో డౌట్. ఓకే, నైసర్గిక స్వరూపాల మీద. ఆ తర్వాత ఏంటంటే మనకు ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ వరకు కూడా ఒక్కొక్క పాయింట్ రాయాలి. అంటే ఏమేమి రాయాల్సి ఉంటుంది, మనం ల్యాండ్ ఫార్మ్స్ రాసిన తర్వాత క్లైమేట్ మీద ఒక లైన్ అయినా 2 లైన్స్ అయినా రాయాలి, రివర్స్ మీద రాయాలి, సాయిల్స్ మీద రాయాలి, మినరల్స్ మీద రాయాలి, ఓకే, వెజిటేషన్ మీద కూడా రాయాల్సి ఉంటుంది. ఇట్లా వీటి మీద 1, 2 పాయింట్స్ రాసుకుని వెళ్ళాలి. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ వరకు మనం ఇంకా వెళ్ళలేదు. డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదీ పరివాహక వ్యవస్థ ఎట్లా ఉంది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వాటర్ క్లైమాటిక్ కంట్రోల్స్, అది ఇండియాకి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. భారత శీతోష్ణ స్థితిని నియంత్రించే అంశాలు ఏంటి. ఓకే, మనం చెప్పుకోవచ్చు చాలా ఉన్నాయి, హిమాలయాలు అని చెప్పి, ఓకే, ఎల్ నినో, లా నినా, ఓకే, అదేవిధంగా మనకు ఏమి వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్, ఇవి ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం, అది కూడా అయ్యిందిలేండి. ఇక్కడ బ్లాక్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ అంటే యూనిట్లో వేరే టాపిక్ కోసం అడిగాడు. ఇక్కడ నేలల్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణంగానే అత్యధికంగా ఉన్న నేలలు ఎర్ర నేలలు అయితే, ఎర్ర నేలలు కాకుండా 2వ స్థానంలో ఉన్నవి నల్లరేగడి నేలలు, 4వ, 5వ స్థానంలో అల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క లక్షణాలు ఏంటని అడిగాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ నలుపు మరియు ఒండ్రు నేలల లక్షణాలను వివరించండి. డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకే, లక్షణాంశాలు ఎలా ఉన్నాయి, ఓకే, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, వాటి ద్వారా ఎటువంటి లాభం జరుగుతుంది, ఓకే, అవి ఎటువంటి లోపభూయిష్టమై ఉన్నాయి, ఓకే, వాటిని ఏ విధంగా డెవలప్ చేయాల్సి ఉంటుంది, ఏమైనా కంక్లూజన్లో పెడితే పెట్టాలి. ఓకే, ఇలా ఇచ్చాడు గత 3 వాటిల్లో. ఇప్పుడు మనం సిలబస్ ఆధారంగా ఫస్ట్ ఏపీకి సంబంధించి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అండి. ఎక్స్ప్లెయిన్ ద formation process or procedures of major landforms. దేనికి సంబంధించి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీకి సంబంధించి ప్రధాన భూస్వరూపాలు లేదా నైసర్గిక స్వరూపాలు
ప్రాసెస్, ఏర్పాటు విధానం లేదా ఏర్పడిన విధానం గురించి తెలుపగలరు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఏపీకి సంబంధించిన మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి, ఓకే, అవి ఎట్లా ఏర్పడ్డాయి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఫర్ జాగ్రఫీ మనకు ఏమైనా వీలున్నంత వరకు కూడా ఫ్లో చార్ట్స్లో కానీ మ్యాప్లో కానీ ఏదో ఒకటి పెట్టడం మంచిది. జస్ట్ 1 minute పడుతుంది అక్కడ రఫ్గా వేస్తుంటే మ్యాప్. ఓకే, ఏపీకి సంబంధించి మ్యాప్స్ అంటే ఏపీ జాగ్రఫీ రాస్తున్నప్పుడు ఏదైనా మ్యాప్ వేసినా సరే మంచిదే. అంటే ఏదో మీరు అక్కడ దీనికోసం టైం వేస్ట్ చేయొద్దు, రఫ్గా వేయాల్సి ఉంటుంది. ఇలా రఫ్గా ఏదో వేసి ఒక పార్ట్లో మనం ఏంటి ప్లాట్యూ అని చెప్పి అక్కడక్కడ ఏంటి ఈస్టర్న్ ఘాట్స్ అని, మిగతాది ఏంటి ప్లెయిన్స్ అని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది రఫ్గా. ఇక్కడ నేను 1 second వేస్తాను, 1 second కాదు, మీరు ఒక 30 seconds 1 minute టైం తీసుకుని కొంచెం రఫ్గా వేస్తే బాగుంటుంది. చూడండి ఇక్కడ నేను క్లియర్గా మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మనకు చూడండి ఇది ప్లెయిన్ ఏరియా, మనకు ఈస్టర్న్ ఘాట్స్ అక్కడక్కడ మాత్రమే ఉంటాయి, మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ అనుకోకండి. ఈస్టర్న్ ఘాట్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఏరియా ఇది. అంటే ఈస్టర్న్ ఘాట్స్కి తూర్పున కానీ ఈస్టర్న్ ఘాట్స్కి పశ్చిమాన కానీ వెస్ట్లో కానీ మనకేముంది ప్లాట్యూ ఉంది. అంటే రేపు మీరు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ కానుకొని ఇంకా ప్లెయిన్స్ తూర్పు వైపు ఉన్నాయి అనుకుంటున్నాం. ఈస్టర్న్ ఘాట్స్కి తూర్పు వైపున కూడా మనకు ప్లాట్యూ ఎక్స్పెన్షన్ అయ్యింది. సాధారణంగా అయితే మనం ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ మనం 2వ స్థానంలో ఉన్నాయి అనుకుంటాం, కానీ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క పొజిషన్ ఏంటంటే 3rd place విత్ రెస్పెక్ట్ టు ద వాటి యొక్క విస్తీర్ణం పరంగా, ఏరియా పరంగా మనకున్న మేజర్ ల్యాండ్ ఫామ్స్లో ఈస్టర్న్ ఘాట్స్ ఏ ప్లేస్లో ఉంటుందండి? 3rd place ఉంటుంది. ఓకే, విస్తీర్ణం పరంగా మనకున్న మేజర్ ల్యాండ్ ఫామ్స్లో మనకు యాక్చువల్గా కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఇవి 1st place ఉంటాయి. ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్ చెప్తున్నప్పుడు మొత్తం అల్యూవియం సాయిల్స్ అనే కోణం రాయొద్దు. కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనకు రెడ్ సాయిల్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? ఓన్లీ కోస్టల్ బెల్ట్లో మాత్రమే, అందులో ఈ డెల్టా రీజియన్స్లోనే అల్యూవియం సాయిల్స్ ఉన్నాయి, మిగతా కూడా మనకు ఎక్కువగా రెడ్ సాయిల్సే ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి. ప్లెయిన్ అంటే ఏంటి? సాధారణంగా ఫ్లాట్ సర్ఫేస్ లేదా ఫ్లాట్ టెరైన్ నుండి ఓకే మీన్ సీ లెవెల్ నుంచి 300 మీటర్ల ఎత్తులోకి ఉన్న ప్రాంతాన్ని ప్లెయిన్ అంటాం. అంటే మనం అక్కడ ఊహించుకుంటున్నది ఒకటి, రాయాల్సింది ఒకటి. ఓకే, ప్లెయిన్ ఉంది కానీ ప్లెయిన్ అంతా అల్యూవియం సాయిల్ కాదు, గుర్తుంచుకోండి. ఓకే, మనకి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్, ప్లాట్యూ, ఈస్టర్న్ ఘాట్స్. మరి క్వశ్చన్లో కానీ రేపొద్దున ఎగ్జామ్స్లో కానీ లేదా నోట్బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్, ప్లాట్యూ ఎందుకంటారు అంటే ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఉన్నాయి, మిడిల్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, వెస్ట్లో ప్లాట్యూ ఉంది. ఆ కోణంలో అడుగుతున్నాడు. ఓకే, అయితే ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్కి మధ్యలో కూడా సర్టెన్ ఏరియా మనకు ఏంటి ప్లాట్యూతో నిండి ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకు మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఒక మ్యాప్, రఫ్ మ్యాప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈస్ట్లో ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ రాస్తారు, మధ్యలో అక్కడక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, ఎక్స్ట్రీమ్ వెస్ట్ అంతా మనకు ప్లాట్యూ రీజియన్ ఉంది. ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్కి మధ్యలో కూడా కొంత ఆ స్లోప్ ఏరియాస్ ఏవైతే అక్కడ కూడా ప్లాట్యూ రీజియన్ ఉంటుంది, పీఠభూమి ప్రాంతం ఉంటుంది. ఇది మనం చెప్తాం. చెప్పాక ఏం చేయాలి, అది చెప్పాక ఏం చేస్తామంటే, అది మనకు పేజ్లో ఎక్కడైనా రైట్ టాప్ కార్నర్లో ఇది పేజ్ అనుకుంటే ఇక్కడ ఆ మ్యాప్ రఫ్గా వేస్తే బాగుంటుంది. ఓకే, ప్రధాన భూస్వరూపాలు అన్నాడు కాబట్టి సాధారణంగా రాసేస్తాం. ప్రధాన భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్లో లేదా 1,62,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని 3 ప్రధాన భూస్వరూపాలుగా విభజించుకోవచ్చు అని చెప్తాం. ఓకే, అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నాం? ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1,62,000 square kilometers. The total area of Andhra Pradesh has been classified into 3 physiographic divisions or 3 major landforms. ఏంటంటే 3 major landforms అని చెప్తున్నామండి. 1 East Coast Plains, 2 Eastern Ghats and 3 Plateau. ఓకే, ఆ 3 ప్రధాన భూస్వరూపాలు ఏమని చెప్తున్నాం? ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ తూర్పు తీర మైదానాలు, ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు అండ్ ప్లాట్యూ పీఠభూమి. ఓకే, అంటే ముందు మ్యాప్ వేస్తున్నాము, ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాము, ఇంట్రడక్షన్లోనే 3 ప్రధాన భూస్వరూపాలు ఉన్నాయని చెప్తున్నాం.
ఓకే. అండ్ బాడీ కంక్లూజన్ కలిపి ఉన్నా కూడా ఏం లేదు మనకి, ఎందుకంటే క్వశ్చన్లో ఫార్మేషన్ ప్రాసెస్ ఒక్కటే అన్నప్పుడు కంక్లూజన్ ఇంకేముంటుంది మనకు, ఏదో ఇస్తే ఒకటి వాల్యుయేషన్గా ఏదో ఒక పాయింట్ ఇవ్వాలి. సో ఈ మూడింటికి సంబంధించిన మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు ఫార్మేషన్ ప్రాసెస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్లో వాటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏంటి, లేదా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్కి నెక్స్ట్ పేరా డెడికేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ సెకండ్ పేరా ఏదైతే ఉందో అది దేనికోసం మనం చెప్పాల్సి ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్, తూర్పు తీర మైదానాలు. మీకు రఫ్గా చెప్తున్నాను, తూర్పు తీర మైదానాలు మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్మోస్ట్ ఈ 26 జిల్లాల్లో మనకు ఇంచుమించు ఒక 14 నుంచి 16 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే రాయలసీమ జిల్లాల్లో కూడా ఒకప్పటి రాయలసీమ జిల్లాలు ఇప్పుడు విభజించిన తర్వాత మనకు తిరుపతి జిల్లా ఏదైతే ఉందో ఆ తిరుపతి జిల్లాలో మైదానాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? తిరుపతి జిల్లా ప్రాంతం ఇప్పుడు మైదానాల కిందకు వస్తుంది. ఓకే. తీర ప్రాంతంలో ఉన్న 12 జిల్లాల్లో మైదానాలు ఉన్నాయి. అవే తీరరేఖ ఆనుకొని, తీరరేఖ అంటే కోస్ట్ లైన్ లేదు కొన్ని జిల్లాలకి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్ట్ లైన్ లేని కొన్ని జిల్లాల్లో మనకు మైదాన ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి మైదాన ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏలూరు మైదాన ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గుంటూరు మైదాన ప్రాంతం ఉంది. అంటే తీరరేఖ లేని ఒక 3-4 జిల్లాల్లో కూడా మనకేంటి మైదాన ప్రాంతం ఉంది. అర్థమైందా? అంటే ఇది మైదాన ప్రాంతం. ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఫార్మేషన్ రాసినప్పుడు ఏం చెప్తామంటే మనం ఎలా రాస్తాము, శ్రీకాకుళం నుండి ఓకే తిరుపతి వరకు ఓకే ఉన్న ఏమి తీరరేఖ అంటే కోస్ట్ లైన్ ఉన్న 12 జిల్లాలే కాకుండా ఇంకో 4 జిల్లాలలో కూడా మనకు ఈ మైదాన ప్రాంతం విస్తరించి ఉంది. అంటే ఇట్ సీమ్స్ మనం ఎట్లా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అని చెప్తూ, లేదా తూర్పు తీరంలో సుమారుగా 16 జిల్లాల్లో, జిల్లా మొత్తం కాదు ఇది, జిల్లాల్లో అంటున్నాం, జిల్లా అంతా అని ఎక్కడ చెప్పట్లేదు, జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా ఓకే, విస్తీర్ణం పరంగా బై ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్. విస్తీర్ణం పరంగా మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నైసర్గిక స్వరూపంగా దీన్ని చెప్పవచ్చు. మెల్లగా అది ఫార్మేషన్ ప్రాసెస్లోకి వస్తున్నాం. లెంతీ పేరు అయితే అవ్వచ్చు. ఫార్మేషన్ క్వశ్చన్స్ ఇది ఏం చెప్తామంటే తూర్పు తీర మైదానాలు, రాష్ట్రానికి సంబంధించిన తూర్పు తీర మైదానాలు ఎక్కువగా అంటే మేజర్ ఎక్కువగా ఇది ఉద్దీపన మైదానాలు. ఈ కీవర్డ్ అనేది అక్కడ అవసరం. ఉద్దీపన మైదానాలు అంటే మనకి ఇక్కడ ఉండాల్సిన ముఖ్యమైన టర్మ్ ఏంటంటే ఎమర్జెంట్ ప్లెయిన్స్ అని చెప్పాలి. ఎమర్జెంట్ ప్లెయిన్స్ అర్థమైందా? ఈ పదం లేకపోతే మనకు మార్క్ రాదు. ఎమర్జెంట్ ప్లెయిన్స్ అంటే ఏమి అనే మీనింగ్ని అక్కడే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ ఎక్స్పాండెడ్ టువర్డ్స్ ఓషన్. అవి సముద్రం వైపునకు విస్తరిస్తున్నాయి. సముద్రం వైపుకు విస్తరిస్తున్నటువంటి మైదానాలు ఏదైనా సరే ఉద్దీపన మైదానాలు, ఎమర్జెంట్ ప్లెయిన్స్ అని అంటాం. అంటే ఇక్కడ మెల్లగా అవి ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత దాని యొక్క ఫార్మేషన్ ప్రాసెస్లోకి వచ్చేసినాం. ఉద్దీపన మైదానాలు, ఎమర్జెంట్ ప్లెయిన్స్ అని చెప్పేసినాం. వాడికి కొంత అర్థమవుతుంది. అసలు ఎమర్జెంట్ అంటే కొంచెం విశ్లేషణ అవసరం కదా, అనలైజ్ చేయాలి కదా, అప్పుడు చేస్తాం. ఎమర్జెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎమర్జెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమర్జెంట్ అంటే ఎమర్జెంట్ అంటే ఇది. అంటే ప్లెయిన్ ఫార్మ్ అయినప్పుడు, ఇది రాయొద్దు చెప్తాను, ప్లెయిన్ ఫార్మేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే డిపోజిషన్ అవ్వాలి. డిపోజిషన్ అంటే ఏంటి, నిక్షేపణం జరగాలి, శిథిల నిక్షేపణం. రెండవది ఏంటంటే ఎరోషన్ జరగాలి. ఇట్ మీన్స్ క్రమక్షయమైన జరిగి ఉండాలి. మరి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాసెస్తో ఫార్మ్ అయినవి అనే దాని మీద క్లారిటీ మీకు ఉండాలి. ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫార్మ్డ్ బై బోత్ ది ప్రాసెస్. అదేంటి, డిపోజిషన్ జరుగుంది, ఎరోషన్ జరుగుంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడైతే డెల్టాస్ లేవో, డెల్టాస్ లేని ప్రాంతంలో మనకేంటి ఎరోషన్ మేజర్ రోల్ ఉంది. ఎక్కడైతే డెల్టాస్ ఉన్నాయో మనకు డిపోజిషన్ ఉంది. మరి ఇక్కడ మనం ఇంకా ఏమని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ఈస్టర్న్ గట్స్ లేదా ప్లాట్యూ యొక్క స్లోప్ మనకి ఎటువైపు ఉంది, ఈస్ట్ వైపు ఉంది. సో స్లోప్ ఈస్ట్ వైపు ఉంది కాబట్టి డ్యూరింగ్ మాన్సూనల్ సీజన్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఈ వేల లక్షల సంవత్సరాల నుంచి ఋతుపవన కాలంలో కూడా ఏంటంటే మనకు అక్కడక్కడున్న వాగులు, వంకలు, వరద నీరు నిక్షేపణం చేయబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులు ఈ నిక్షేపణాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ ఫార్మేషన్లో డిపోజిషన్ అనేది కీ రోల్ ఉంది, ఎరోజన్ అనేది మైనర్ రోల్ ఉంది. కాబట్టి దీన్ని ఎమర్జెంట్ ప్లెయిన్స్ అని అంటున్నాం.
అందుకే దీనంతటిని మీరు ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్ ఆర్ పేరా రూపంలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తాం అంటే ఈస్ట్ కోస్ట్ ప్లైన్స్ ఎమర్జెంట్ ప్లైన్స్ అని మీరు చెప్పేస్తున్నారు కదా. ఎమర్జెంట్ అనే దానికి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఎమర్జెంట్ అని చెప్పడానికి వివరణ ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? నిక్షేపణం ఎక్కువగా ఉంది, క్రమక్షయం తక్కువగా ఉంది. సో దే ఆర్ ఫార్మ్డ్ బై మోర్ డిపాజిషన్ ఆఫ్ రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ, పెన్నా, నాగావళి, వంశధార దాన్ ద ఎరోషన్ ఆఫ్ ఓషన్ వేవ్ అని చెప్పాలి. అంటే ఈ మైదానాలు ఏర్పడడానికి ఎక్కువగా నిక్షేపణ చర్యలు, తక్కువగా సముద్ర తరంగ క్రమక్షయం కారణము. నిక్షేపణం చేస్తున్నవి ఏంటంటే గోదావరి, కృష్ణ, పెన్నా, నాగావళి, వంశధార. నిక్షేపణం చేస్తుంది ఏంటంటే వీటితో పాటు పీఠభూమి మరియు ఈస్టర్న్ ఘాట్స్ యొక్క వాలు లక్షణం. ద ప్లాట్యూ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ హ్యావ్ మోర్ స్లోప్ టువర్డ్స్ ఈస్ట్. యాజ్ అ రిజల్ట్ డిపాజిషన్ అక్కర్డ్ టువర్డ్స్ ఈస్ట్. అర్థమైందా? దట్ ఈస్ వై దే ఆర్ ఫార్మ్డ్ బై మోర్ డిపాజిషన్ యాక్టివిటీ అండ్ లెస్ ఎరోషన్ యాక్టివిటీ. యాజ్ అ రిజల్ట్ దే ఆర్ కాల్డ్ ఎమర్జెంట్ ప్లెయిన్స్. అవి ఉద్దీపన మైదానాలు. ఎందుకు ఉద్దీపనమైనవి అంటే ఎక్కువగా నిక్షేపణ చర్యలు జరిగాయి, తక్కువగా క్రమక్షయం జరిగింది. నిక్షేపణ ఎక్కువగా జరిగింది అని అంటే ఏముంది నిక్షేపణంలో అని అంటే ఒకటి ఆ పీఠభూమి, ఆ తూర్పు కనుమల యొక్క వాలు తూర్పు వైపు ఉంది, ఈ మైదానాలు కూడా తూర్పు వైపు ఉన్నాయి. కాబట్టి అక్కడ జరిగిన ఎటువంటి క్రమక్షయ చర్య అయినా సరే తదుపరి నిక్షేపణంగా ఏర్పడి మైదానం ఏర్పడింది. రెండవది ముఖ్యమైనది ఏంటంటే నదులు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ ప్రధాన నదుల యొక్క నిక్షేపణం మూలంగా ఈ మైదానం ఏర్పడింది ఎక్కువగా. అంతేకాకుండా అక్కడక్కడ మనకి ఏంటంటే తరంగం యొక్క క్రమక్షయం కూడా నిక్షేపణం ఏర్పడడానికి కారణమై ఉండొచ్చు. తరంగం యొక్క క్రమక్షయం మైదానం ఏర్పడడానికి కారణమై ఉండొచ్చు అని చెప్తున్నాం. అర్థమైందా? ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ ఆర్ మేజర్లీ ఫార్మ్డ్ బై ద డిపాజిషన్ ఆఫ్ సో కాల్డ్ రివర్స్ అండ్ మైనర్లీ ఫార్మ్డ్ బై ద ఎరోషన్ ఆఫ్ ఓషన్ వేవ్. And the slope of plateau, eastern ghats. The slope of plateau and the slope of eastern ghats. Okay, themselves cause the formation of east coast plains అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇట్లా దీన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం. దీన్ని ఈస్ట్ కోస్ట్ ప్లేన్ అంటే మేబీ సెకండ్ పేరా, అది సరిపోకపోతే థర్డ్ పేరా కూడా దీనికి డెడికేట్ చేస్తున్నాం. క్లియర్? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఎలా రాయాలో చెప్తున్నాను, గమనించుకోవాలి. అండ్ మనం ఫోర్త్ పేరాకు వస్తున్నాం. ఫోర్త్ పేరా అనేది దేనికి డెడికేట్ చేస్తున్నాం? ఫార్మేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. అలాంటప్పుడు తూర్పు కనుమలు ఎక్కడున్నాయో చెప్పాలి కదా. ఏం చెప్తామంటే ఇది తూర్పు కనుమలు మళ్ళీ మనకు శ్రీకాకుళం నుండి ఓకే శ్రీ సత్యసాయి జిల్లా వరకు ఇంచుమించు రాష్ట్రంలో ఇంచుమించు సుమారుగా ఒక అంటే ఇవి మనకు ఎక్కడ అంటే శ్రీకాకుళంలో ఉన్నాయి, పార్వతీపురంలో ఉన్నాయి, ఓకే అల్లూరిలో ఉన్నాయి, విశాఖలో ఉన్నాయి, ఓకే అనకాపల్లిలో ఉన్నాయి, తర్వాత మనకు ఈస్ట్లో ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి, పల్నాడులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, నంద్యాలలో ఉన్నాయి. అంటే ఇంచుమించు ఒక 20 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. తక్కువ ప్రాంతంలో విస్తరించినప్పటికీ విస్తరించి ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే మనకు ఇటు తూర్పు వైపు కొంచెం ఎక్కడెక్కడ లేవు అని అంటే మనకి వీటి యొక్క తూర్పు కనుమల యొక్క ప్రస్తావన లేని జిల్లాలు ఒక 2-3 ఉన్నాయి. మన కోనసీమలో లేవు, ఓకే మనకు పశ్చిమ గోదావరిలో ఇంచుమించు లేవు, మనకు కృష్ణా జిల్లాలో లేవు, మనకు బాపట్ల జిల్లాలో లేవు. అందుకే సుమారుగా ఒక 20 జిల్లాలో వీటి యొక్క విస్తీర్ణం ఉంది అని చెప్పొచ్చు. ఇంచుమించు అదే 20 జిల్లాల్లో కూడా పీఠభూమి ఉంది. ఆ 20 జిల్లాల్లో తూర్పు కనుమలు ఒక 10% విస్తరించి ఉంటే ఈ మనకు ఇది పీఠభూమి 80 నుంచి 70% విస్తరించి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కనుమలు ఒక 5% విస్తీర్ణం ఉంటుంది, పీఠభూమి ఒక 20% ఉంటుంది, మైదానం 70% ఉంటుంది. అదే మీరు కర్నూలు జిల్లా తీసుకోండి, 95% ప్లాట్యూ ఉంటుంది, ఒక 4 to 5% మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. విశాఖ తీసుకోండి, విశాఖపట్నం చిన్న జిల్లా, ఇప్పుడు మనకు విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా. విశాఖపట్నంలో మనకు కోస్టల్ ప్లెయిన్ ఏరియానే ఇంచుమించు 70% ఉంటుంది. ఒక 25% ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, 5% ప్లాట్యూ ఉంది. మీకు అర్థమవుతుందా? అలా అంటే మనం రాస్తున్నది కన్సాలిడేటెడ్గా కరెక్ట్గా ఉండాలనేది నాకు ఉద్దేశం. శ్రీకాకుళం నుంచి సత్యసాయి వరకు ఒక 20 జిల్లాల్లో వీటి యొక్క విస్తృతి లేదా విస్తీర్ణం లేదా దీని యొక్క ఎక్స్పాన్షన్ ఉంది అని చెప్తాం. చెప్పిన తర్వాత ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి నేను చాలా బుక్స్ రిఫర్ చేశాక ఓకే స్పష్టమైన పదం అనేది లేదు వాటికి సంబంధించి. ఇంచుమించు తెలుగు అకాడమీ బుక్లో కూడా ఇవి ఏమీ అనేవి లేవు. అయితే ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల 1-2 పదాలు వినియోగించారు, కానీ ఇంగ్లీష్లో వీటిని పూర్తిగా మనం ఏం చెప్పాలి అనుకుంటే కనుక వీటిని రెలిక్ట్ ఎస్కార్పమెంట్స్ అని అంటాం. ఇప్పుడు ఏపీపీఎస్సీ యొక్క ఎవరు
ఇవాల్యుయేటర్స్కి ఈ పదాలు కీలో వాళ్ళు ఇచ్చుంటారో లేదో నాకు తెలియదు, కానీ నిజమైన జాగ్రఫీ ప్రొఫెసర్స్ దిద్దితే కనుక ఈ పదాలకే మార్కులు ఎక్కువగా ఇస్తారు. రెలిక్ట్ ఎస్కార్పమెంట్స్, మీకు ఎస్కార్పమెంట్ అనే దానికి ఇంతవరకు తెలుగు పదం లేదు. ఒకరిద్దరు ఆచార్యులు కలశ అని పెట్టారు, వాడితే మీరు ఆ పదం వాడచ్చు, లేదంటే ఎస్కార్పమెంట్ అని పెట్టచ్చు. రెలిక్ట్ అనే దానికి అర్థం ఏంటంటే పరిశిష్ట, పరిశిష్ట, పరిశిష్ట ఎస్కార్పమెంట్స్ అని పెడితే మంచిది తెలుగులో. ఓకే, ఈ రెలిక్ట్ ఎస్కార్పమెంట్ అంటే దేన్ని సూచిస్తుంది అన్నప్పుడు, ఎస్కార్పమెంట్ అనేది ఏంటంటే ఏర్పడిన విధానం కన్నా దాని యొక్క పొజిషన్ కోసం చెప్తుంది. ఎస్కార్పమెంట్ ఆర్ ద మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ అడ్జసెంట్ ఆర్ ద బౌండరీ ఆఫ్ ఏ ప్లాట్యూ. ఒక పీఠభూమి యొక్క అంచున ఉన్న పర్వతాలని మనం ఏమంటున్నామంటే ఎస్కార్పమెంట్స్ అని అంటున్నాం. ఒక పీఠభూమి యొక్క అంచున ఉన్న పర్వతాలను ఏమంటున్నామంటే ఎస్కార్పమెంట్స్. ఓకే, మరి రెలిక్ట్ అనే పదంకి ఎట్లా చేస్తున్నాం? పరిశిష్ట అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ పర్వతాలు ఏర్పడినప్పుడున్న ఎత్తు తర్వాతి దశల్లో లేవు. అంటే మనకు తూర్పు కనుమలు సంవాట్ ఓకే అనుకోండి, ఒక 40 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడ్డాయి. అప్పుడు వాటి యొక్క సగటు ఎత్తు కనుక ఒక 2000 మీటర్లు ఉంటే, ప్రస్తుతం దాని యొక్క సగటు ఎత్తు మనకు 1100 మీటర్లు కూడా లేదు. అంటే ఎత్తు తగ్గుతుంది. ఎత్తు తగ్గడానికి క్రమక్షయం అనేది కారణం. ఈ క్రమక్షయం, ఎరోజన్ అనేది ఫ్యాక్టర్. ఈ ఎరోజన్ అనేది డైరెక్ట్గా దీని మీద జరిగితే దాన్ని మనం రెసిడ్యువల్ అని అంటాం. ఈ ఎరోజన్ అనేది దాని యొక్క సరౌండింగ్స్లో జరుగుతుంది అనుకుందాం, దాని యొక్క చుట్టుపక్కల జరుగుతుంది అనుకుందాం. అప్పుడు దాన్ని ఏమంటాం? రెలిక్ట్, పరిశిష్ట అని అంటాం. అర్థమవుతుందా? అంటే నేను ఈ పదాలన్నింటినీ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నామంటే, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ రెలిక్ట్ ఎస్కార్పమెంట్స్. రెలిక్ట్ ఎస్కార్పమెంట్స్, తూర్పు కనుమలు పరిశిష్ట ఎస్కార్పమెంట్ లేదా కలశ పర్వతాలు. ఓకే, తూర్పుకు ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులు, వాగులు, వంకలు లేకపోతే పవనం, ఈ పర్వతాల చుట్టూ ఉన్న భూస్వరూపాలని క్రమక్షయం చెందించడం ద్వారా ఈ పర్వతాలు తమ ఎత్తును కోల్పోయాయి. ఓకే, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, స్ట్రీమ్స్, ravines, even winds, as they cause erosion of the landforms nearby eastern ghats, further leading to the loss of height of eastern ghats. As a result, they are called relict. Relict ante enti okate, relict means losing height of eastern ghats or mountains. Losing height of eastern ghats by not direct erosion of them. They lost their height due to the erosion of their surroundings, so that they are called relict. ఆ పర్వతాల యొక్క చుట్టుపక్కల ఉన్న భూస్వరూపాలు క్రమక్షయానికి గురై ఆ పర్వతాల ఎత్తు ఒకవేళ తగ్గిపోతే దాన్ని పరిశిష్ట అంటాం. If the mountains lost their height due to direct erosion, they are called residual. If the mountains lost their height due to the erosion of their surroundings, is called relict. తూర్పుకు ప్రవహించే నదులు, తూర్పు ప్రవహించే వాగులు, వంకలు, పవనాలు గాలి యొక్క కారణంతో ఈ తూర్పు కనుమల యొక్క చుట్టుపక్క ప్రాంతాలు క్రమక్షయానికి గురి కావడం ద్వారా తూర్పు కనుమల యొక్క ఎత్తు ఏమైంది? తగ్గింది. కాబట్టి వాటిని ఏమంటున్నాం? పరిశిష్ట అంటున్నాం. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎట్లా ఫార్మ్ అయినాయి అనేది. మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోవాలి. తెలుగులో నీట్గా వచ్చింది. ఎట్లా ఏమని చెప్తున్నాము? తూర్పు ప్రవహించే నదులు, వాగులు, వంకలు, పవనాలు గాలి ఈ తూర్పు కనుమల యొక్క చుట్టుపక్కల ప్రాంతాన్ని క్రమక్షయం చెందించడం ద్వారా వీటి యొక్క సగటు ఎత్తును కోల్పోవడం జరిగింది. కాబట్టి వీటిని పరిశిష్ట ఎస్కార్పమెంట్స్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ హైట్ డ్యూ టు ద ఎరోషన్ ఆఫ్ దేర్ నియర్ బై ల్యాండ్ ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ద erosion of rivers, streams, ravines, winds, which themselves moving towards the east. ఇంకొంచెం బెటర్ వర్డ్స్ ఏమైనా ఉంటే మీరు వాడడం బెటర్. తూర్పు ప్రవహించే నదులు, వాగులు, వంకలు మొదలైనవి ఈ కనుమల యొక్క చుట్టుపక్కల ప్రదేశాలని క్రమక్షయం చేస్తూ ఈ కనుమల యొక్క ఎత్తు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. కాబట్టి వాటిని ఏమంటున్నాం? పరిశిష్ట అంటున్నాం. మనకి ఈ పదం ఒకటి ఉండాలి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 పేరాస్ దీన్ని డెడికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పేరా ఓకే దేనికోసం రాస్తున్నామండి? పీఠభూమి.
ఓకే, మేబీ 5th or 6th పేరా. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ శ్రీకాకుళం నుండి సత్యసాయి వరకు. ఓకే, అదేవిధంగా శ్రీకాకుళం నుండి ఎక్కడ మనకు నంద్యాల వరకు లేదా కర్నూలు వరకు, ఇంచుమించు ఒక 20 నుండి 22 జిల్లాలు, అన్ని జిల్లాలు ఉంటాయి. ఓన్లీ కోనసీమ, కోనసీమ అండ్ కోనసీమ, బాపట్ల, ఏది మనకు కృష్ణ, పశ్చిమ గోదావరి, ఈ 4 జిల్లాల్లోనే ఉండవు. ఏది పీఠభూమి అనేది ఇంచుమించు ఉండదు, తక్కువ ఉంటుంది. మిగతా అన్ని జిల్లాల్లో, అందుకే 20 నుంచి 22 జిల్లాలని పేర్కొనడం జరిగింది. జిల్లాలో పీఠభూమి ఉంది. ఎక్కువగా ఏంటంటే పశ్చిమ జిల్లాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ ఉంటుంది, నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంతపూర్, కడప, ఈ జిల్లాల్లో వీటి యొక్క విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాన్ని మీరు 1 or 2 సెంటెన్సెస్లో రాసేసుకోవాలి. ఈ ఎక్కడ ఉంది అనే లొకేషన్ చెప్పడంలో ఎక్కువ టైంని వేస్ట్ చేయొద్దు. ఎట్లా ఫార్మ్ అయినాయి అని చెప్పాలి. సో ఈస్టర్న్ ఘాట్స్, మనకేంటి ప్లాట్యూ, పీఠభూమి ఇది ఎట్లా ఏర్పడిందంటే సింపుల్గా ఇది ఒక, మనం ఏమని చెప్తున్నామంటే డెక్కన్ ట్రాప్స్ అని పిలుస్తారు దీన్ని. దక్కన్ నాపాలు అని మనం అంటాం. మరి ఇవి ఎట్లా ఫార్మ్ అయినాయి అని అంటే, ఆ ఫార్మ్ అయిన ప్రాసెస్ని ఏమంటున్నామంటే ఫిషర్ టైప్ ఆఫ్ వోల్కనిక్ ఎరప్షన్ అంటాం. ఎట్లా ఫార్మ్ అయింది అని అంటే భ్రంశ విస్ఫోటనం ద్వారా, భ్రంశ అగ్నిపర్వత విస్ఫోటనం. అంటే మన పీఠభూమి ఎట్లా ఫార్మ్ అయింది, పెనిన్సులర్ ప్లాట్యూ, అదే చెప్పవచ్చు. ఫిషర్ టైప్ ఆఫ్ వోల్కనిక్ ఎరప్షన్ అంటే, వోల్కనిక్ ఎరప్షన్ అనేది మనకు డిఫరెంట్ వేస్ ద్వారా జరగటం. అగ్నిపర్వత విస్ఫోటనం అనేది వివిధ మార్గాల ద్వారా జరగటం. ఇట్లా జరగడం ద్వారా ఏమవుతుందంటే మనకు చిక్కదనం లేని లావా బయటకు వస్తుంది. నాన్ విస్కస్ లావా ఏమవుతుందంటే బయటకు వస్తుంది, చిక్కదనం లేని లావా. అది ఎక్కడ బయటకు వచ్చింది అక్కడే నిక్షేపించబడదు, కొంచెం దూరం ప్రయాణిస్తుంది. ఓకే, ఇట్ మూవ్స్ అవే, ఇట్ ట్రావెల్స్ ఫర్ సమ్ షార్ట్ డిస్టెన్సెస్. కొంచెం దూరం ప్రయాణించి అదేమవుతుంది, గట్టిపడుతుంది. కొంచెం దూరం ప్రయాణించి ఏమవుతుంది, చల్లబడుతుంది, గట్టిపడుతుంది. బై కూలింగ్ అండ్ బై సాలిడిఫికేషన్ ఆఫ్ నాన్ విస్కస్ లావా which erupted from fissure type of eruption. Cooling and solidification of non-viscous lava from fissure type of volcanic eruption is caused the formation of our plateau. మన పీఠభూమి మన ఆంధ్రప్రదేశ్ యొక్క పీఠభూమి సాధారణంగా తెలంగాణ పీఠభూమిలో భాగం. అది తెలంగాణ పీఠభూమి డెక్కన్ పీఠభూమిలో భాగం. డెక్కన్ పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమిలో భాగం. వీటి ఏర్పాటు ప్రక్రియ ఏంటంటే భ్రంశ అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా అనేక మార్గాల నుండి బయటకు వచ్చిన లావా దూర ప్రాంతాలను ప్రయాణించి నెమ్మదిగా చల్లబడుతూ ఘనీభవించి ఈ పీఠభూమిని ఏర్పరుస్తుంది. అట్లా ఘనీభవించడం ద్వారా ఒక కంపాక్ట్నెస్ వస్తుంది, ఒక ముద్దపడే లక్షణం వస్తుంది, గట్టిపడే లక్షణం వస్తుంది. అందుకే ఇది చాలా దృఢమైనది, కఠినమైనది. ఇక్కడ మనం దాని యొక్క సిగ్నిఫికెన్స్కి వెళ్ళట్లేదు, కేవలం ఫార్మేషన్ చెప్తున్నాం. లక్షణాలు మరియు ప్రాధాన్యత అనేది నెక్స్ట్ క్వశ్చన్లో చెప్పుకుందాం. ఒక్కొక్క దాని యొక్క లక్షణం, ఒక్కొక్క దాని యొక్క ప్రాధాన్యత చెప్పుకుందాం. అర్థమవుతుందా? ఈ పదాలు ఇక్కడ రాయాలి పీఠభూమికి సంబంధించి. చివరిగా ఏమైనా మీరు కంక్లూజన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రాష్ట్ర మొత్తం భూభాగంలో ఇంచుమించు ఒక 97 నుంచి 98% ఈ 3 ప్రధాన భూస్వరూపాలే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఆక్యుపైడ్ బై దీస్ 3 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. అది రాశాక ఏం చెప్తున్నాం, వీటి యొక్క ప్రాధాన్యత, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ముఖ్యాంశాలు, వీటి యొక్క లక్షణాంశాలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్, ఎకనామికల్, సోషల్ గ్రోత్లో తమ పాత్రని పోషిస్తున్నాయి అని అంటాం. దే హ్యావ్ దేర్ షేర్ ఆర్ స్టేక్ ఇన్ ద ఫిజికల్, సోషల్, ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటాం. అర్థమైందా? ఎట్లా అంటే ఏదో ఒకటైనా మీరు ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నాం, కడప. వెన్ యూ హియర్ అబౌట్ కడప మీకు ఖచ్చితంగా మినరల్ సిగ్నిఫికెన్స్ వస్తుంది. సున్నపురాలపల్లె ఐరన్ ఓర్, పులివెందుల మనకేంటి యురేనియం. సమ్వాట్ ఆ ఏరియాలో ఏదో జమ్మల మడుగు, లేకపోతే ఎక్కడో మనకు లైమ్ స్టోన్. ఇట్లా ఆ పేర్లకి కడప అనే జిల్లా లేదా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఈ పేర్లలో ఆ మినరల్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ పీఠభూమి ఏర్పడినప్పుడు లోపల ఉన్న మాగ్మా బయటకు వచ్చినప్పుడు కొన్ని మినరల్స్ని తీసుకొచ్చింది.
తో పాటు ప్రాధాన్యత వివరించాలి. ఇక్కడ లక్షణము ప్రాధాన్యత కోసం లేదు, ఇక్కడ ఓన్లీ ఫార్మేషన్ కోసం అడిగాము కాబట్టి ఫార్మేషన్ కోసమే చెప్పాము. లాస్ట్లో చెప్తాం. ఓకే, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ప్లే మేజర్ రోల్ ఇన్ ఫిజికల్, సోషల్, ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాలి. ప్రధాన భూస్వరూపాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన భూస్వరూపాలు రాష్ట్రంలో భౌతిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నాయి అని చెప్పి క్లోజ్ చేస్తూ, ఇది ఏపీ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన చాప్టర్లో మొదటి క్వశ్చన్. అట్లా మనం ప్రతి చాప్టర్ సంబంధించి కొన్ని ఒక 10 or 12 క్వశ్చన్స్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.